హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వితాస్ రెసిపీస్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బియ్యం పిండి మురుకుల్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది చేసుకోవడం చాలా సులువు. ఈ బియ్యం పిండి మురుకుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు జల్లించిన బియ్యం పిండిని తీసుకోవాలి. అందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా మీ రుచికి తగినంతగా పచ్చికారం వేసుకోవాలి. ఇందులోనే వాము కూడా వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోనే మనం మరగబెట్టిన నెయ్యిని వేసుకోవాలండి. 2 కప్పులు బియ్యం పిండికి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని ఆ పిండిలో బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా బాగా కలిసేలాగా ఈ నెయ్యిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ బియ్యం పిండిని ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి. అప్పుడు మనం వేసిన నెయ్యి ఈ పిండికి సరిపడినట్టుగా లెక్క అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఈ పిండికి తగినంతగా నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ 2 కప్పుల బియ్యం పిండికి నాకు 1.5 కప్పు నీళ్లు సరిపడ్డాయండి. నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు వేసేస్తే ఒక్కొక్కసారి పిండి బాగా లూజ్గా అయిపోతుంది. అలా కాకుండా మనం పిండిలోకి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. మనం వేలు పెట్టి చూస్తే ఈ విధంగా వస్తే పిండి పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నట్టు. ఇప్పుడు మనం ఈ మురుకులు చేయడానికి స్టార్ ఉన్న ప్లేట్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం జంతికల గొట్టంలోకి నీళ్లు అటు ఇటుగా రాసి ఆ తర్వాత ఇందులో ఆ జంతికల గొట్టానికి సరిపడాగా పిండి కొంచెంగా తీసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం నూనెని కడాయిలో తీసుకుని బాగా కాగిన తర్వాత మనం డైరెక్ట్గా జంతికల గొట్టంతో ఒత్తేసుకోవాలి. ఈ మురుకులు వేయడానికి స్టార్ ఉన్న ప్లేట్ అయితే బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను 3 స్టార్స్ ఉన్న జంతికల గొట్టంలో పెట్టుకున్నాను. ఈ జంతికల్ని మీడియం ఫ్లేమ్లో వేయించాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కానీ ఉడకవు. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇదే విధంగా అంతా జంతికలు ఒత్తుకోవాలి. ఈ జంతికలు వేసుకోవడం చాలా సులువండి, చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జంతికల్ని. ఆ తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా లేదంటే మీడియం సైజ్ ముక్కలుగా మనం మీకు నచ్చిన సైజులో విరగొట్టుకోవాలి. చూసారు కదండి ఎంతో క్రిస్పీగా ఉన్నాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.